ఎంతమంది అంతమంది నెలకు 10,000 ఇవ్వాలి. రాజధాని రైతులు ఎకరానికి ₹1,50,000 ఇవ్వాలి. ఎంతమంది అంటే అంతమంది నెలకు ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతులు ఎకరానికి ₹1,50,000 ఎంతమంది అంటే అంతమంది నెలకు 10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకు ఎకరానికి ₹1,50,000 ఎంతమంది అంటే అంతమందికి నెలకి ₹10,000 ఇవ్వాలి. కానీ రైతుని మోసం చేయొద్దు, రైతుకు న్యాయం చేయండి. న్యాయం చేసి తీసుకోమని చెప్పి నేను అంటున్నాను. అంతేగాని అభివృద్ధికి మేము అడ్డు కాదు. అభివృద్ధి అవ్వాలి, ప్రపంచ రాజధాని వస్తుందంటే అందరికీ సంతోషమే. అట్లని భూమిని ఊరగ తీసేసుకుంటామంటే మాత్రం ఒప్పుకోం. అందుకని గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 4 రెట్టింపులు ఇచ్చేసి 1250 గజం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, ఇక్కడ రైతులు తీర్చాలి. సీఎం గారు అప్పట్లో మరి అన్ని రోజులు ఉన్నాడు ఏమని, నేను చెట్టు కింద ఉండి పరిపాలన చేశా, చెట్టు కింద ఉండి పరిపాలన చేశాను. మరి ఇప్పుడు రావచ్చుగా రైతుల దగ్గరికి, రైతుల దగ్గర వచ్చి ఇదే మాట చెప్పండి. ఇలాగే పబ్లిక్లో రైతుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అడగండి, మాట్లాడండి. లేదు ఈ సమస్యల గురించి 1 గంట ప్రెస్ మీట్లో ముఖాముఖి కార్యక్రమం నాకు ఇవ్వగలరా? నేను మాట్లాడతా సీఎం గారితో డైరెక్ట్గా. ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీ అందరి ద్వారాగా సీఎం గారికి నేను ఒక సవాల్ ఇస్తున్నా. 1 గంట నాతో మాట్లాడగలరా? లేదు 1 నెల సీఎం చూడండి ఎలా ఉంటుంది ఈ రాష్ట్రం పరిస్థితి, మరి చూపిస్తాం. ఎప్పుడు తరతరాలు మేము మా అబ్బాయిలు మా మనవలు మేమే అధికారంలో ఉండాలంటే ఎప్పుడు ఒక కుటుంబంలో ఉంటే ఆలోచన రాదు. ఆలోచన మారాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలి అంటే సీఎంలు కూడా మారాలి, మారితేనే వస్తాయి. గతంలో చూసాం, అప్పట్లో కాంగ్రెస్ వరుసలు 35 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 3 బొంగులు 6 తాటాకులు ఇచ్చేవాళ్ళు, అలాగే పరిపాలన ఉండేది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినాక పక్కా గృహాలు కిలో ₹2 బియ్యం ఎంతో న్యాయం చేశాడు. ఆ తర్వాత మరి మళ్ళీ ఇంకా మారారు, వేరే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మారిపోయింది. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఫస్ట్ టైం సీఎం చేసినప్పుడు ఎలా ఉంది, ఒక డిసిషన్ ఏదైనా తీసుకోవాలంటే సింగిల్ టైంలో తీసుకొని పనిచేసేవాడు. ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు 2 ఏళ్ళు ఆలోచిస్తానే ఉన్నాడు. ఈ 3 ఏళ్ళు కూడా అయిపోయింది, గోయిందా ఏముండదు. కానీ అట్ట కాకుండా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా ఆలోచించి తీసేసుకోవాలి. ఇది పెద్ద సమస్య కాదు. కనీసం రైతులకి ఒక బ్యాంక్ ఇచ్చేది లేదు, ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఇస్తారు, ఒక 50,000 ఎకరాలకు 50,000 కోట్లు తీసుకొని ఇచ్చే అవతలేసి పొలం తీసేసుకుంటే సీఎం పదవి చాలా విలువైన సమయం ఊరికే అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఏముందా? ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ వరకు తిరిగి తేలకపోతే ఈ సెకండ్ పూలింగ్ వ్యవహారం, ఆ తర్వాత జనవరిలో ఇక ఈ సెంటు కూడా ఎవరు ఇక. అందుకని చెప్పి నేను సీఎం గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేస్తారో రైతులతోటి డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. ఎవరెవరో వచ్చి 100 రోజులు యాత్ర, 3 రోజులు యాత్ర, 6 రోజులు యాత్ర అన్నా ఎవ్వరూ వినే పరిస్థితి అయితే లేదు. అందుకని నేను సీఎం గారిని డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడమనే చెప్తా ఉన్నా, ఎవరితోటైనా సరే. ఎవరో చెప్పారు మా ఏదో 10 రోజులు ఈ ఇక్కడ టెంట్ వేసి తీసేస్తాడు ఆయన ఏముందన్నారు. నేను 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, ఇవాళ 156వ రోజు కూడా చేశా. ఆలోచన చేయండి. ఎందుకు చేస్తున్నాను? రైతుల కోసం నిజాయితీగా చేస్తున్నాను నేను, అంతే తప్ప ఏదో పాల డబ్బులకో ఏదో అది పదవులకు ఆశపడేవాడిని కాదు. మీకు గతంలో కూడా వేరే వాళ్ళు వచ్చినా నేను అదే చెప్పాను, ఏమంటే నాకు ఏం అవసరం రైతులకు న్యాయం చేయడం అని చెప్పాం. మరి ఇప్పుడు రైతులు భూములు ఏమంటున్నారు, ఏం చేశారు ఈ భూములన్నీ? ఇలాగా సీఎం గారిని రైతులు అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా సీఎం గారు? ఆ రోజు నేను చెట్టు కింద ఉండి చేశా, చెట్టు కింద పరిపాలన చేశా అన్నాడు. ఇవాళ రండి, ఇవాళ చేయండి. చెట్టు కింద ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతులు పొలాలు ఇస్తే ఈ తరం, నెక్స్ట్ తరం, ఆ తరం, 3 తరాలు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయింది పాపం రైతుల పరిస్థితి. నేను అందుకనే మన సీఎం గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఈ విధంగా మొండి వైఖరిగా పోతూ ఉంటే ఇలాగే పార్టీలు వస్తాయి. రేపు పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రజలకు కూడా నేను అందుకనే మా దగ్గరికి ఎవరు రారు, ఈయన ఏదో 10 మందిని పెట్టుకొని చెప్తే నమ్ముతారా వింటారా అంటున్నారు. అందరికీ తెలివి పరిచయం, ఇదమ్మా ఇదయ్యా ఎట్లా ఉంది, మీరెవరు మోసపోవద్దు. మళ్ళీ మనం భూములు ఇస్తే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కావాలి. మరి ఒక గాంధీ గారు రారు, ఇక మళ్ళీ మనమే ఒక గాంధీజీ రూపంలో ఒక అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన అడుగుదాడులో నడిచి మళ్ళీ మనమే సాధించుకోవాలనే పరిస్థితి వచ్చింది. మన పరిస్థితి రాకుండా భూములు మన దగ్గర ఉన్నప్పుడే మనం గట్టిగా పట్టుబట్టి మాకు 4 రెట్టింపులు ఇవ్వండి. గవర్నమెంట్ వాల్యుయేషన్ 40 లక్షలు ఉంటే 1,60,00,000. ఆ విధంగా ఇస్తేనే ఈ చేతిలో డబ్బులు పెడితేనే ఈ చేతిలో పత్రాలు పెట్టండి అని చెప్పి నేను రైతాంగాన్ని అందరినీ కూడా మోటివేట్ చేసి వివరించి చెప్పడం జరిగింది. అందరికీ అవగాహన కలిగింది. ఇది మంచి పద్ధతే కదా. ఒకళ్ళు అంటారు
ఏదో కళ్ళపోయిన కబురు చెప్పి పార్టీ తరఫున వచ్చి మీకు డబ్బులు ఏడ తెచ్చిస్తారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏడున్నాయి అంటారు. ప్రభుత్వం డబ్బులు లేకపోతే అంతవరకు చేసుకోండి, మళ్ళీ ఎందుకు పొలం? మీరు డెవలప్ ఈ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకొని రేపు 100, 200, 300 కోట్లు కూడా అమ్ముతారు ఎకరా. అప్పుడు ఈ రైతుకి ఏమిస్తాడు? ఆ ప్లాట్లు ఇస్తే అది అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. పాపం అమ్ముకొని ఆయన ఎకరం ఎడగొందాం, ఆయన సమస్యలు తీర్చుకోవడం సరిపోతుంది పాపం. ఇక్కడ ఎవరికి రొటేషన్ లేదు, అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలకు సహాయం చేసే పరిస్థితి కూడా లేదు. అందుకని నేను ఆలోచన చేసి ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ఇట్లా 4 రెట్టింపులు ఇచ్చేసి 1250 గజం ఇస్తే స్థిరాస్తి కింద 1250 గజం అలా ఉంటాయి. ఈ 4 రెట్టింపులు కానీ ₹1,00,00,000 కానీ ఇచ్చిన డబ్బులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ అనేక విధాలుగా కూడా ఉపాధి కలుగుతుంది. ఒక 10 మంది కూలీలు ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాడు రైతు అని చెప్పి నేను ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. నేను ఇప్పుడు కాదు, ఇది సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఎన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలైనా దీక్ష చేయడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి, ప్రజలకి, అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. సీఎం గారు రైతుల దగ్గరకు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని చూద్దాం. ఈ నాయకులు అనేవాళ్ళు చెప్తే కళ్ళబోయిన కబుర్లు చెప్పి ఒక 4 నాయకులు పిలుచుకొని చిన్న చితకావాలని మాట్లాడుకుంటారు. వాళ్ళు వచ్చి ఇంకేముందా, అయిపోయింది, ఇచ్చేస్తున్నాం, ఏం కాదు, మనకు న్యాయం చేస్తాడు బాబు గారు అంటాడు. ఏమి న్యాయం చేశాడు? అప్పుడు పొలం తీసుకోవడానికి స్వయంగా రైతుల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. మీకు 2 సంవత్సరాల ప్లాట్లు ఇచ్చేస్తాను, మీరు అమ్ముకోవచ్చు, రేట్లు పెడితే 5 అన్నాడు. మళ్ళీ సెకండ్ పూలింగ్ తీసుకుంటానని చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు ఆ సెకండ్ పూలింగ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ పూలింగ్ వాళ్ళకి అన్యాయం జరిగింది, రేట్లు తగ్గుతాయి. అటు పల్లుడు, ఇటు మెరక, ఇటు బాగుందని చెప్పి అందరూ ఇటు వచ్చేస్తారు, అటు వెళ్ళరు. పరిస్థితి ఏంది? కాకపోతే ఏంటంటే వాళ్ళని నిర్మలా సీతారామన్ గారు ఏదో ఆమె బ్యాంకీలో శంకుస్థాపన చేయడానికి వస్తే వాళ్ళు రైతులు గొడవ చేయకుండా ఉండడానికి పోయి 2 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఒక పూట ఒక రోజల్లా కూర్చొని వాళ్ళని ఏదో మేనేజ్ చేసి మాటలు చెప్పుకొని మాయ చేసి పంపించారు. అలాగే ఇప్పుడు ఈ సెకండ్ పూలింగ్ వల్ల కూడా అట్లా మాయపోవద్దు. ఆయుధం మన చేతిలో ఉన్నంత వరకే, ఆ ఆయుధం విడిచి వాళ్ళకి ఇచ్చామంటే మనం ఏం చేయలేము ఇక. అందుకని గతంలో జరిగిన మోసం మళ్ళీ చేయాలని చూస్తున్నారు. రకరకాల వ్యూహాలు పొందుతారు. మన రైతులకి ఏదో ఒకటి చెప్తారు, మీకెందుకు నువ్వు పెద్ద రైతు, నీకు కొంచెం 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తాను, నీకు ఒక 1000 గజాలు ఎక్స్ట్రా ఇస్తాను, నువ్వు చెప్పు, నువ్వు చేస్తే మీ వాళ్ళందరూ వింటారు కదా అని ఈ విధంగా వస్తారు. ఎవరి మాటలో నమ్మొద్దని చెప్తున్నాను నేను ప్రెస్ మీట్ ద్వారా రైతులకి, సెకండ్ పూలింగ్ రైతులకి. ఆయన ట్రైల్ వేశాడు 16,000 ఎకరాలని. ఆ ఫస్ట్ 34, 16, 50,000 ఎకరాలు. ఆ తర్వాత ఇంకొక 50,000 ఎకరాలు మన ఈ తాడికొండ మండలం లాన్ తప్ప అన్ని విలేజ్లు ఉన్నాయి. తర్వాత ఇంకా అమరావతి మండలంలో ఉంగుటూరు, ఇంకా కొన్ని బొల్దుపాడని, మన ఖమ్మంపాడని కొన్ని విలేజెస్ ఉన్నాయి. పెద్ద కోరపాడలో కూడా కొన్ని విలేజీలు ఉన్నాయి. ఇంకా 50,000 ఎకరాలు. అంటే రైతుల భూములే 1,00,000 ఎకరాలు, ప్రైవేటు భూములు ఏయన్నా కానీ 3 పూలింగులు కలిపి ఒక 50,000 ఎకరాల పైన, 1,50,000 ఎకరాల పైన తీసుకుంటున్నారు. వీళ్ళు మెయిన్ రోడ్లు వేసుకొని రోడ్లు పక్కన డెవలప్ చేసి హైదరాబాద్లో మనం 177 కోట్లకు అమ్మలా, అలాగే పాట పెట్టి అమ్ముతారు. ముంబైలో 750 కోట్లు. ఒక రాజధానిలోనే, నార్మల్ రాజధానిలోనే 177 కోట్లు కొంటే ప్రపంచ నగరం, ఆర్థిక నగరం, 4వ నగరం, 3వ నగరం కాబోతుందంటే ఆ స్థాయిలో కనీసం ఎకరం 1000 కోట్లు అమ్ముకున్నా అవసరం లేదు. ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటే అన్ని వేల లక్షల కోట్ల ఆస్తి అయింది అనమాట. ఆ విధంగా అనేక రకాలుగా మోసం చేయడానికే కంకణం కట్టుకున్నారు. కానీ ప్రజలకు ఏదో న్యాయం చేద్దామనే ఆలోచన ఎక్కడా లేదు వాళ్ళకి. భూములు ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు అమ్ముకుందామా, తాకట్టు పెట్టుకుని డెవలప్ చేసి అమ్ముకుందాం, ఇదే ఆలోచన ఉన్నారు. చూశారు కదా ఎగ్జాంపుల్, మన ఫస్ట్ చెప్పింది పాత పూలింగ్ వాళ్ళకి రాజధాని భూములే, రాజధాని రైతుల భూములే రాజధాని పెట్టుబడి అన్నాడు. ఏం చేశారు చెప్పండి? ఓ 10-15 వేల కోట్లు అక్కడ పెట్టుబడి పెడితే డెవలప్మెంట్కి, అవి ప్రజల డబ్బులే. వీళ్ళు అమ్ముకున్న ఎవరికి అమ్మారు, ఎంతకు అమ్మారు అవి చూపించండి. ఏదో ఒక గుడి చూపిస్తారు, మేము 17 ఎకరాలు ఇచ్చామని, లేకపోతే ఒక 2-3 కాలేజీ బినామీ కాలేజీలు చూపిస్తారు, ఇదిగో మేము 1 కోటికి ఇచ్చాము, 2 కోటికి ఇచ్చాము, 3 కోటికి ఇచ్చామని. అట్ట కాకుండా నిజంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఇవ్వండి, ఆ 2 కోట్లకి ఇవ్వండి పొలం. బోలెడు కంపెనీలు ఉన్నాయి, కనీసం 100 కంపెనీలు ఉన్నాయి, ఇవ్వండి, ఇస్తారా? ఇవన్నీ కూడా కావాలని ఏదో చెప్పడం తప్పితే వాస్తవాలు కాదు. ప్రజలను మోసం చేసే ఆలోచనలు ఇంకా తెర మీద తీసుకొస్తా ఉన్నారు. అందుకని నేనేంటంటే ప్రజల్ని రిక్వెస్ట్గా రైతులను కోరుకునేది, డబ్బులు ఇయ్యందే మాత్రం భూములు ఇవ్వద్దు. డబ్బులు ఇచ్చి 1250 గజాలు ఇస్తేనే భూములు ఇవ్వమని చెప్తున్నా. ఏ మాత్రం మాయ మాటలు చెప్పి ఎవరో ఏదో చెప్పి కలబోయిన కబుర్లు చెప్పి మీ చేతిలో నుంచి పట్ట వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే ఇక మనం ఆడుకుంటారు. అది మున్సిపాలిటీ అయితే అన్నారు ఇప్పుడు ఫస్ట్ పూలింగ్. ఆ రోజు చెప్పాడా ఇలా మున్సిపాలిటీ అయిద్దని?
ఇవాళ ఎందుకు చెబుతాను మున్సిపాలిటీ వద్దని మొత్తం అమ్మేసుకున్నారని చెప్తున్నారా? లేదా బినామీలు పెట్టుకున్నాం ఇక లేదు ఇది ఇస్తేనే అని చెప్పి అంటున్నారా? ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందుకనే నేనేమంటున్నానంటే మన పార్టీ తరఫున కూడా ఇట్లాగే చేస్తూ ఉంటే మంచి మంచి ఆలోచనతోటి కనీసం వాళ్ళ ప్రెస్లు ఉంటాయి, వాళ్ళ పార్టీ తరఫునే చేసుకుంటారు. అందుకని ఈ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా నెలకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాం మన పార్టీ అధికారం రాగానే. అట్లాగే ప్రతి ఓటర్ మళ్ళీ ఈరోజు మన పార్టీలో మేనిఫెస్టోలో కొత్త పథకం జాయిన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఓటర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రతి ఓటర్కి నెలకి 5,000 రూపాయలు గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రకటిస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఇవ్వగలరు ఏందనేది కూడా నేను చెప్తా, మొత్తం దాని తర్వాత ఎవరని చెప్తా. ఇంకా ఏళ్ళలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకో, సోషల్ మీడియా వాళ్ళు మొత్తానికి నెలకు 10,000 రూపాయలు ఇస్తాం. ఎందుకంటే వాలంటరీ పోస్ట్తో పాటు నెలకు ఒక 5 రోజులు 6 రోజులు పనిచేస్తే చాలు. అవసరమైతే 20 ఏళ్ళకే ఒక వాలంటరీ, అంటే ఒక మీడియా వెళ్ళటం, సోషల్ మీడియా వాలంటరీ ప్లస్. ఈ విధంగా చేసినట్టయితే ప్రతి ఒక్క సమస్య కూడా ప్రజల దగ్గర నుంచి నేరుగా అధికారుల దగ్గరికి, మన నాయకుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక 2-3 పత్రికలు మేనేజ్ చేసుకొని వాళ్ళు ఏ స్లిప్ రాసిస్తే ఇది రాసుకున్నట్టు అదే రాసుకున్నారు. పాపం తిరుగుతారు, వాస్తవాలు చెప్తున్నారని. ఏదైనా వాస్తవాలు చెప్తేనే కదా తెలిసేది, లేకపోతే పాపం ఈ జనానికి ఏముంది ఏం తెలియదు. కానీ ప్రజలు అమాయకులు, ఓటేస్తారు వస్తారు. అందుకని నేనేం చెప్తున్నా అంటే రానున్న రోజుల్లో ఈ దీక్షని ఇంకా ఉధృతం చేసి మేము హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, సీఎం గారికి, పిఎం గారికి కూడా మేము లేఖల ద్వారాగా పంపిస్తాము. ఎందుకంటే న్యాయస్థానాన్ని కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మనం అడిగిన ఒక డిమాండ్ ఉంది, ఇది కనుక చట్టం చేసుకుంటే ప్రభుత్వానికి ఎప్పుడైనా ఇలాగే గవర్నమెంట్కి ఆస్తులు అమర్చాలన్నా కూడా ప్రజలకి, రైతులకి న్యాయం జరిగిద్ది, ప్రభుత్వానికి కూడా న్యాయం జరిగింది. ఇలాంటి ఆలోచన ఎవరైనా ఇంతవరకు చేశారా? ఇన్ని ఏళ్ళ ఎకరాలు ఆడ తీసుకున్నారు, అక్కడ ఎక్కువ తీసుకున్నారు, ఏడు తీసుకున్నారు, ఏదో ఇంతవరకు ఇన్ని ఎక్కువ ల్యాండ్ తీసుకోవటం మన కాడే, మన తెలుగు రాష్ట్రంలోనే అమరావతిలోనే అంటున్నారు. కానీ ఇలాంటి ఆలోచన ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని చేశారా? మనం డబ్బులు కూడా ఈ ప్యాకేజీతో పాటు డబుల్ ప్యాకేజీ కూడా ఇస్తే బాగుంటుంది, రైతులు బాగుంటారు, రైతు కూలీలు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది. అట్లాగే రేపు ప్రభుత్వానికి కూడా ఆస్తులు సమకూరుతున్నాయి అని చెప్పి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఎవరికోళ్ళే తీసుకుందామా, దోసుకుందామా, దాచుకుందాం అన్నట్టే ఉంది. అందుకని అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మనం ఇలా కోర్టుల ద్వారా కూడా తెలియపరిస్తే ఈ ప్రభుత్వాలు రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం చేసుకుంటే రానున్న కాలంలో మంచి ఒక విధానమైన చట్టం అయింది, ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే చట్టం అయింది. అందుకని నేను ఎన్నో విధాలుగా ఆలోచన చేసి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంత కష్టపడి ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. రైతుల్ని ఫస్ట్ పూలింగ్ వాళ్ళు మోసపోయినట్టు మళ్ళీ సెకండ్ పూలింగ్ వాళ్ళు మోసపోవద్దు అని చెప్తున్నానండి. ప్రధాన డిమాండ్ ఇదేను. 4 రెట్టింపులు డబ్బులు ఇస్తేనే 1250 గజాలు ఇస్తేనే పొలం ఇవ్వండి, అప్పుడు దాకా ఇవ్వద్దు. ఒకే మాట మీద ఉండమని చెప్తా ఉన్నాను అందరు రైతులందరూ కూడా ఇదే సూచన. ఏ మాత్రం మనం గనక వీళ్ళు చెప్పే మాయ మాటలు, కళ్ళుపోయిన మాటలు గనక టెంప్ట్ అయితే ఆ దేవుడు కూడా మనం కాపాడలేడు. ఇక పార్టీకి మద్దతు ఇవ్వటం అంటే ప్రజలకు మంచి జరిగేటప్పుడు పార్టీకి మద్దతు ఇవ్వటం మంచిదే. అయితే మద్దతు ఇచ్చేటప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము డిమాండ్ చేస్తామని అడిగేవాళ్ళు, లేదంటే వాళ్ళు చెప్పిన దానికి మనం తలంచుకుంటూ పోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే మద్దతు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము డిమాండ్ చేస్తాం అని ఆ పార్టీకి అడిగే మద్దతు ఇస్తాం. ఎంతనే డౌట్ ఉందా చెప్పండి మీరన్నా? సీఎం ఐకమత్యం ఉంటే ఏ సిఆర్డీఏ కాదు ఏ అధికారైనా సరే స్పందిస్తారు. మనం అడగగలగాలి డిమాండ్గా సీఎం గారినైనా సరే అధికారినైనా సరే న్యాయ పోరాటం చేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు. మా నాయకుడు మావాడు కాబట్టి మంచోడే సీఎం గారు, అధికారి వింటలేదంటే అధికారిది ఏముండేది? అధికారి వినమంటే సీఎం గారు వినమంటే అంటాడు, సీఎం గారు వినబాకలే అంటే పో 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 అంటాడు అంతే. అంటే మనం ఫస్ట్ అడగాల్సిన ప్రశ్నించాలి సీఎం గారిని. ఆయన చెప్తే అధికారులు చెప్తాడు, మీరు బాగా చూసుకోండి వాళ్ళని అలా అనబాకండి రైతులని. అది ఏది ఏమైనా సరే అసలు మెయిన్ నొక్కాలి. మెయిన్ నొక్కితేనే మొత్తం కరెంట్ వచ్చింది, మెయిన్ ఆపేస్తే మొత్తం అయిపోయింది. ఉంటే ఏంటంటే మనం ఇలాగే అడుగుతాం. అందుకని ఇలా అడిగే వాళ్ళని దగ్గర రాని కూడా అనుకుంటారు. మీకు తెలియదా ఈ లేఖలకు చెప్పండి, అందుకని కదా వాస్తవం కదా.